సాధారణంగా చేసే చపాతీ కాదిది. రుచికరంగా, ఆరోగ్యంగా ఉండే సీక్రెట్ ఇందులో ఉంది. ఇందులో ఉండే కాయగూరలో విటమిన్ బి, సి ఉంటుంది. బరువు తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, 3/4 టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపు, అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలానే ఒక పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేను పిల్లలకి చేస్తున్నానని వేయట్లేదు. అలానే అర టీ స్పూన్ బావుని చేత్తో నలుపుకుంటూ వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక కప్పు అంతా తురుముకున్న ఆనపకాయ గాని సొరకాయ గాని వేసుకోండి. దీంట్లో నీళ్లు కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ చపాతీలోకి ముందు అస్సలు నీళ్లు వేయకుండా ఈ ఆనపకాయని బాగా నలుపుకోవడం వల్ల దాంట్లోంచి నీళ్ళు వచ్చి ఇది ముద్దలాగా తయారవుతుంది. కనీసం ఒక 3-4 నిమిషాలు నలుపుకున్న తర్వాత దాంట్లోకి జస్ట్ కొన్ని నీళ్లు వేసుకుని బాగా కలుపుకుంటే మిగతా నీళ్లు కూడా బయటకు వస్తాయండి. అప్పుడు ఇలా ముద్దలాగా తయారవుతుంది. దీన్ని కనీసం ఒక 5-6 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటూ వీటిని చపాతీలాగా చేసుకోండి. ఒక 70% రోల్ చేసుకున్న తర్వాత కొన్ని నువ్వులు కూడా పైన వేసుకుని మళ్ళీ కనుక నీట్ చేసి పెట్టుకుంటే నువ్వుల పైన అంతా కూడా చక్కగా అతుక్కుపోయి ఉంటుందండి. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని 2 వైపులా కూడా బాగా వేయించుకోండి. లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఆనపకాయ లేదా సొరకాయ చపాతీలు రెడీ అయిపోతాయండి. ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి చెప్పకుండా చేసి పెట్టండి. ఏం వేసామో కూడా కనిపెట్టలేరు. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.